ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో మనకి పేపర్ 1 ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఉందండి. ఏపీ హిస్టరీకి సంబంధించిన బిట్ బ్యాంక్ ముందు వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఇండియన్ పాలిటీ చూద్దాం. ఇండియన్ పాలిటీలో మనకి 75 మార్క్స్కి ఉంది. సో ఇందులో మనకి బిట్ బ్యాంక్స్ చూస్తే ఈ రెండు అవైలబుల్గా ఉన్నాయండి. ఇందులో ఇది ఫస్ట్ చూస్తే ఇది వినూత్న పబ్లికేషన్స్ అనమాట. సో వినూత్న పబ్లికేషన్స్లోన మనకి చాప్టర్ వైజ్ బిట్స్ అనమాట. ఇవి చూసారు కదా, చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి. సో ప్రీవియస్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ చాప్టర్ వైజ్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అన్ని ఏవేవి కవర్ అయ్యాయి, మెయిన్ టాపిక్స్ అంతా ఇక్కడ మనకి లిస్ట్ ఇచ్చారనమాట. ఇండెక్స్ ఇది. సో దీన్ని బట్టి మనకి ఇచ్చారు. ఇందులోన చూడండి మనకి మ్యాచింగ్స్లోన, ఓకేనా, సెంటెన్సెస్లోన, మ్యాచింగ్స్లోన, అన్ని ఫార్మేట్స్లోన బిట్స్ ఇచ్చారనమాట. అది కూడా చాప్టర్ వైజ్ ఇచ్చారనమాట. టాపిక్ వైజ్ మ్యాచింగ్స్ అవంతా ఇది చూస్తే చూడండి, ఇక్కడ అంతా మ్యాచింగ్స్. నెక్స్ట్ ఇదిగోండి అజంప్షన్స్ అండ్ రీజనింగ్ ఇలా కూడా ఇచ్చారనమాట. సో ఇందులోనే మనకు చాలా ఎక్కువ బిట్స్ ఉంటాయండి. అంటే మోస్ట్ బేసిక్ నుంచి కొంచెం స్టాండర్డ్ బిట్స్ కూడా ఇందులో మనకు చాలా వరకు కవర్ అయ్యాయి. చాలా వరకు కాన్సెప్ట్ అంతా క్లీన్గా కవర్ అయిపోయిందనమాట ఈ బుక్లో. ఇది బాగుంది. ఇది ఫాస్ట్గా కూడా అయిపోద్ది అనమాట. ఏ పేజ్కి ఆ పేజ్ ఇక్కడ మనకి ఆన్సర్స్ కూడా ఇచ్చారు. ఇది ఫాస్ట్గా కూడా అయిపోద్ది. ఇది అయిపోయాక ఇది స్టాండర్డ్ అండి. ఇది స్టాండర్డ్ బుక్ అనమాట. ఇది రమాదేవి మేడంది. రమాదేవి మేడం పాలిటీ బుక్స్ రాస్తారు కదా, ఆవిడది అనమాట. ఆవిడ బిట్ బ్యాంక్. ఇది బిట్ బ్యాంక్తో పాటు క్విక్ రివిజన్ కూడా ఇందులో ఉందన్నమాట. ఇది కూడా సేమ్ టాపిక్ కాన్సెప్ట్ వైజ్, అంటే చాప్టర్ వైజ్ బిట్స్. ఇది కూడా సేమ్. ఇదిగోండి ఇదే ఇండెక్స్. చాప్టర్ వైజ్గా ఉంటాయి అన్నమాట. ఇది మొత్తం కవర్ అయ్యే మనకి ఏపీ గ్రూప్ 2కి సంబంధించి పాలిటీలో మన సిలబస్ ప్రకారం మనకి ఏవేవి ఉన్నాయో అవి టిక్ చేసి చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి కూడా సేమ్ మనకి చూడండి, సెంటెన్సెస్, ఓకేనా, మ్యాచింగ్స్, సెంటెన్సెస్ అన్ని మోడల్స్ ఇందులో కవర్ చేసి ఇచ్చారనమాట ఈ బిట్ బ్యాంక్లో. ఇందులో A to Z మనకి మొత్తం ఉంది కాబట్టి మన సిలబస్ ఏదైతే అది మనం పాయింట్అవుట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలో లాస్ట్లోన ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే రివిజన్కి ఇచ్చారు, క్విక్ రివిజన్ అనమాట. ఓకేనా, అన్ని టేబుల్ ఫామ్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇదిగోండి. నెక్స్ట్ టేబుల్ ఫామ్స్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగ సంస్థలు. నెక్స్ట్ చూడండి పార్లమెంట్కి సంబంధించి, నెక్స్ట్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సంబంధించి, నెక్స్ట్ ఇవి స్థానిక సంస్థలకి సంబంధించి, ఓకేనా, అవన్నీ మనకి టేబులర్ ఫామ్స్లో ఇచ్చారనమాట. ఇది క్విక్ రివిజన్కి బాగా యూజ్ అవుద్ది. ఏది మనకి అంతా కలిపి ఒకే దగ్గర చూడండి ఎప్పుడెప్పుడు ఏ తీర్మానాలు అయ్యాయి, నెక్స్ట్ ఏ కమిటీస్ వేసారు అప్పుడు చూడండి, బలవంతరాయ్ కమిటీ, నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ, ఇవన్నీ ఉంటాయి కదా మనకి లోకల్ బాడీస్లో. అలాగా ఏవేవి అయ్యాయో అవి అలా ఇది క్విక్ రివిజన్కి యూజ్ అవుద్ది అనమాట. ఇది బోత్ బిట్స్ ప్రాక్టీస్కి, క్విక్ రివిజన్కి, రెండింటికి యూజ్ అవుద్ది. ఇది కూడా స్టాండర్డ్ అనమాట, రమాదేవి మేడంది. నెక్స్ట్ ఇది వినూత్న పబ్లికేషన్స్ నుంచి ఇండియన్ పాలిటీ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చోండి. ఎన్సీఆర్టీస్ నుంచి కూడా ఇందులో బిట్స్ తీసి ఇచ్చారనమాట. ఎన్సీఆర్టీసీ తెలుగు అకాడమీకి సంబంధించి ఈ రెండు బుక్స్ తెలుగు మీడియంకి పర్ఫెక్ట్గా సరిపోతాయండి. మనం మెయిన్ సోర్స్ తెలుసు కదా, ఎవరు ఏది ఫాలో అయితే అది. కృష్ణారెడ్డి సార్ది అయితే కృష్ణారెడ్డి సార్ది అంటే ఒక్కొక్క పబ్లికేషన్ మనకి బుక్లెట్ కూడా ఇస్తారండి. ఇది కృష్ణారెడ్డి సార్ బుక్లెట్ అనమాట, 2024ది. సో ఇందులో కూడా మనకి చాలా బిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇది కరెంట్ పాలిటీతో సహా మొత్తం ఇచ్చారు. ఇది కూడా చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి. సాల్వ్ చేసుకోవచ్చు. మోడల్ పేపర్స్ ఉంటాయి అన్నమాట. ఇది కృష్ణారెడ్డి సార్ బుక్ తీసుకున్న వాళ్ళకి ఈ బుక్లెట్ ఇస్తారు. వేరే ఆధార్ తీసుకుంటే వేరే బుక్లెట్ వాళ్ళకి సంబంధించింది ఇస్తారనమాట. సో మనకి ఇవి మొత్తానికి ఇది తెలుగు మీడియంకి అయితే ఇవండి సోర్సెస్. ఇది మెయిన్ అనమాట. ఇది మనం సప్లిమెంటరీగా పెట్టుకుంటే మనకి కాన్సెప్ట్ మీద క్లారిటీ, గ్రిప్ రెండు వచ్చి క్విక్ రివిజన్ కూడా సరిపోద్ది అనమాట. టేబులర్ ఫామ్స్ అన్నీ లాస్ట్లో ఇచ్చారు. సో ఇది మనకి తెలుగు మీడియంకి. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మనకి లక్ష్మీకాంత్లోనే ఉంటుందండి. ఇదిగోండి లక్ష్మీకాంత్ ఆబ్జెక్టివ్ ఇండియన్ పాలిటీకి సంబంధించి ఈ బుక్ ఆన్లైన్లో ఉంది అవైలబుల్గా. లేదంటే దీని PDF కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంది. అది నేను గ్రూప్లో షేర్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే అవ్వండి, అందులో నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇది కాకపోతే ఇదైనా చేయొచ్చు, లేకపోతే ఇచ్చోండి స్టడీ ఐక్యూ ఇంగ్లీష్ మీడియంకి. దీనిలో కూడా మనకి 1000 MCQs ఉంటాయి. ఓకేనా, ఇది కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇంగ్లీష్ మీడియం ప్రాక్టీస్ చేయడానికి. ఈ రెండిట్లో ఏదో ఒకటైనా సరిపోద్ది. నెక్స్ట్ ఇంకేమైనా ఫ్రీ సోర్సెస్, ఇంకేమైనా ఇంగ్లీష్ మీడియం పాలిటీ కానీ తెలుగు మీడియం పాలిటీ PDFs ఏమైనా ఉంటే నేను గ్రూప్లో పెట్టేస్తాను.
ఆబ్జెక్టివ్ పాలిటీ అయితే రెడీగా ఉంది, అది నేను పెడతానండి. సో ఇదండి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి ప్రాక్టీస్ చేయడానికి సోర్సెస్ అనమాట, బిట్ బ్యాంక్స్. ఫస్ట్ టైం ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.